అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు మాతృమూర్తి రత్నమ్మ పెద్ద కర్మ సందర్భంగా పలువురు ప్రముఖులు వైఎస్ఆర్ కడప జిల్లా పొట్లదుర్తి గ్రామం నందు సీఎం రమేష్ కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. ఇటీవల రత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో రత్నమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ రత్నమ్మకు సద్గతులు ప్రాప్తించాలని ఆకాంక్షించారు. తన బిడ్డలను వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాలలో రాణింపజేసేలా తల్లి రత్నమ్మ తీర్చిదిద్దారని, వారు రానున్న రోజులలో దేశానికి మహత్తర సేవలు అందించాలని కోరారు. అనంతరం సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రులు చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ గ్రీష్మ, పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, మా పార్టీ నాయకులు చింతకుంట రమేష్ గారి యొక్క అమ్మగారు రత్నమ్మ గారు పరమపదించడం చాలా దుఃఖించాల్సిన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ నడిపించి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలతో అతిపెద్ద కుటుంబాన్ని ఆ విధంగా తీసుకెళ్ళటం, అలాగే అందరూ కూడా అంతే విధంగా వాళ్ళు యోగులుగా మారటం, వాళ్ళకి ఆ యోగ్యత రావటం, ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో కూడా రాణించటం తల్లి యొక్క పాలన కారణంగానే అయిందని మా అభిప్రాయం. కనుక ఇవాళ సీఎం రమేష్ గారు కానీ, సురేష్ గారు కానీ, అలాగే రాజేష్ గారు కానీ ఏ స్థానానికి వచ్చారో ఆ స్థానానికి తల్లి యొక్క ప్రోత్సాహం, అలాగే దీవెనలు, ఆవిడ ఎప్పటికప్పుడు మార్గదర్శనం కారణంగానే ఆ స్థానానికి వచ్చి ఉంటారు. కనుక ఆవిడ పరమపదించడం మా అందరికీ కూడా, పార్టీ శ్రేణులతో సహా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని, అలాగే సీఎం రమేష్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ, రాబో కాలంలో సీఎం రమేష్ గారు వాళ్ళ తల్లి యొక్క దీవెనలతో మరింతగా రాణించి మాకు, అలాగే దేశానికి అనేక సేవలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.